ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఇసుక లారీలకు ఢీకొని మరమానాలలో మరణించిన బాధిత కుటుంబీకులు మంగపేట మండలం కమలాపూర్కు చెందిన బందెల సాంబయ్య భార్య అశ్విని, బోడశ్రీను భార్య మానసలు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐ, సిఐలు తమ ఫిర్యాదులు విచారణలో జాప్యం చేస్తూ న్యాయం చేయలేదని జాతీయ రహదారి 163పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తాజుద్దీన్ బాధిత కుటుంబాలకు విచారణ చేసి న్యాయం చేపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. ఇది పురోగతి చెందకపోవడం పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అక్కడ కెమెరాలు లేవు, ఏం లేవు. ఇంతవరకు అక్కడ నిత్యం వందలాది ఇష్టలాది నడుస్తూ ఉంటాయి. ఎక్కడ యాక్సిడెంట్ ఈ నేపథ్యాన్ని ఎస్ఐ గారు కూడా మానస, బోడ మానస. మా ఆయన పేరు బోడ శ్రీను. ఆయన గత 3 నెలల క్రింద మార్చి 15వ తారీఖున విధుల నిమిత్తం ఏటూరు నాగారం వచ్చి ఇంటికి వస్తున్న క్రమంలో ఆయనకి గుర్తు తెలియని ఒక నల్ల రంగు ఎట్టిగా కారు తగిలి ఆయన కింద పడిపోయి నెల రోజులు హాస్పిటల్లో ఉండి మృత్యువుతో పోరాడి ఆయన నెల రోజుల తర్వాత ఏప్రిల్ 6వ తేదీన ఆయన చనిపోయారు. ఆ రోజు నుండి ఆ క్షణం నుండి మేము స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా అప్పుడున్నటువంటి ఎస్ఐ కృష్ణప్రసాద్ సార్ కనీసం వెహికల్ తగిలినది కానీ అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, అసలు ఏం తెలుసుకున్నారు అనేది కూడా తెలియకుండా అసలు ఆయనకైనా కింద పడిపోయాడమ్మా, అక్కడ ఆయనకైనా పడిపోవడం తప్పితే అక్కడ ఏం వెహికల్ ఆయనకు తగలలేదని చెప్పి మమ్మల్ని వెనక్కి పంపించారు. ఆయన మంచిగానే ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు అన్యాయం అయిపోయింది ఎవరు? మేము ఈ రోజున ఈ పోలీస్ శాఖను నమ్మకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఈ రోజున. కనీసం ఈ రకంగానైనా మాకు న్యాయం జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు? వీరు ఇంత టెక్నాలజీ ఉండి కూడా నేరస్తులను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇది ఎవరి నిర్లక్ష్యం? కృష్ణప్రసాద్ సార్ నిర్లక్ష్యమా? ఈ పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యమా? అసలు ఎవరి నిర్లక్ష్యం? ఈ రోజున ఈ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ తాజుద్దీన్ సార్ ఏమన్నారమ్మా, మేము న్యాయం చేస్తామని అన్నారు. జరుగుతుందని నమ్మకంతోనే ఆశిస్తున్నాం. ఈ పోలీస్ వారిని వేడుకుంటాం. ఇప్పుడు కూడా న్యాయం చేయకపోతే మేము ఏం చేయాలో కూడా మాకు తెలియని పరిస్థితి. నా పేరు బందెల అశ్విని. మా ఆయన బందెల సాంబయ్య. మే 2వ తారీఖు రోజు జీడివాగ దగ్గర మా ఆయనకు ఇసుక లారీ ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఆయన మరణించాడు. 2 మంత్స్ నుంచి మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము. ఇంతకుముందు కృష్ణప్రసాద్ సార్ ఉండే అప్పుడు సార్ కేసు పెట్టినాక ఏమన్నారంటే ఫుటేజ్ లేదమ్మా, రీఛార్జ్ అయిపోయింది, సీసీ కెమెరా రీఛార్జ్ అయిపోయింది అనేసి జాప్యం చేసి కేసుని డిలే చేశారు. ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. 2 మంత్స్ అవుతుంది. వెళ్ళినప్పుడల్లా రీఛార్జ్ లేదమ్మా, ఫుటేజ్ లేదమ్మా అని చెప్పేవారు. రోడ్డు మీద బైఠాయించాము. మా దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సార్ ఎస్ఐ సార్ తాజుద్దీన్ సార్ వచ్చి మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. ఇప్పటికైనా సరే నాకు న్యాయం జరిగే విధంగా పోలీస్ వాళ్ళు వ్యవహరించాలని, నాకు నా పిల్లలకు న్యాయం జరిగేలాగా చేస్తారని నమ్మి నేను వెళ్తున్నా. ఇప్పటికైనా నాకు పోలీస్ శాఖ వాళ్ళు నాకు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను.